వాళ్ళని చంపేసి లాకప్ డెత్ చేసి, అంటే పొరపాటున ఎక్కడన్నా ఏదన్నా తగిలితే పొరపాటున చనిపోయాడు అని చెప్పేసి మరి శవాన్ని తల్లిదండ్రులకి అప్పగించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదెక్కడి దారుణం అండి అసలు. అరెస్ట్ చేసిన మనిషిని నానా హింసలు పెట్టి చంపేసేసి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా మళ్ళీ తల్లిదండ్రులు ఆ తల్లికి స్టేషన్ చుట్టూ తిరిగితే ఆ తల్లికి ఒక సమాధానం కూడా ఎలా ఉందంటే, నీ కొడుకు పూలదని తెచ్చుకో, మీ కొడుకుని చంపేశాము, మీ కొడుకు ఇంక రాడు అని చెప్పేసి అంత ధైర్యంగా ఈరోజు ఈ సమాజంలో పోలీసు వారు, అంటే రక్షించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి కాకి వ్యక్తులే ఈరోజు అలా సమాధానం ప్రజలకి చెప్తున్నారంటే, ఇంక ఈరోజు రక్షణ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు అన్యాయం జరిగింది అని ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఈరోజు అరెస్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు అనమాట. అటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉంది. దానికి మద్దతుగా ఈ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు పోలీసు వారికి సర్వదా అన్ని వేళలా అందిస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు పోలీసు వారికి అంత ధైర్యం ఉంది. లేదంటే ఈ ధైర్యం ప్రభుత్వం వారు ధైర్యం ఇవ్వకపోతే పోలీసు వారు అంత ధైర్యం చేసే అవకాశమే లేదు. సూత్రధారులు ప్రభుత్వం వారైతే, సూత్రధారులు ఈరోజు టీడీపీ నాయకులైతే, పాత్రధారులు పోలీసు వారు. ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గమా, ఇంత రాక్షసత్వమా? ఒక మనిషిని చిత్రహింసలు పెట్టిందే కాకుండా వాళ్ళ భాగోతం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి వాళ్ళు పెట్టిన చిత్రహింసలు ప్రజల్లోకి వస్తాయని తెలిసి శవాన్ని మాయం చేసేసి బూడిద చేసినటువంటి పోలీసు వారిని అసలు ఏమనాలి? ఈ వ్యవస్థను ఏమనాలి? ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ చేతగాని దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో ఈ హోంమంత్రిని ఏమనాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏమనాలి? డిప్యూటీ సీఎం కులభావన తెచ్చుకుని ఓట్లేయండి అని చెప్పి ఊగిపోయినటువంటి నీ సాటి కులపోడు, నీ సాటి కులపు యువకుడు 23 సంవత్సరాల యువకుణ్ణి పొట్టను పెట్టుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి సిగ్గులేని పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? చేత కాకపోతే రాజీనామా చేసేయండి అయ్యా. ఎందుకు ఇంత దారుణంగా ప్రజల్ని హింసించుకుంటున్నారు? ఇంత దారుణంగా ప్రజల్ని హింసిస్తారా? ఇంత చిత్రహింసలు పెట్టి చంపేస్తారా? న్యాయస్థానాలు దేనికుంది? చట్టాలు దేనికుంది? ఈరోజు పేదవారి పైన, మాట్లాడలేని వాళ్ళ పైన అంటే కేసులుంటే చంపేయచ్చు అనమాట. రౌడీ షీటర్ అయితే చంపేయచ్చు. రౌడీ షీటర్ అనేది ప్రతి ఒక్కరి మీద పెట్టేస్తున్నారు కదా ఈరోజు మీరు. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ ఇంకా చంపేయాలి. ఇది ఒక కొత్త చట్టాన్ని ఈరోజు మీరు రాష్ట్రంలోకి తీసుకొచ్చారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగం ఇది. అంటే కేసులుంటే, కేసులు నమోదైతే చంపేయాలి. ఆ లెక్కకొస్తే ఈ రాష్ట్రంలో ఎంతమంది రాజకీయ నాయకుల పైన కేసులున్నాయండి? మీ టీడీపీ పార్టీలోనే చూసుకోండి. మీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులున్నాయి? లోకేష్ గారి పైన ఎన్ని కేసులున్నాయి? పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్ని కేసులున్నాయి? హోం మంత్రి పైన ఎన్ని కేసులున్నాయి? వీళ్ళని కూడా అదే ట్రీట్మెంట్ చేయాలా? వాళ్ళకు కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్, ఇదే చట్టాలను ఉపయోగించేసి వాళ్ళకు కూడా స్టేషన్ లో పెట్టి అంటే మరి ఇవన్నీ అవలంబించాలా? అంటే మీరు చెప్పిన సమాధానమే కదా. బుకాయింపుడు, కొంతసేపు ఏమో పారిపోయాడు తప్పించుకుని అంటాడు, కొంతసేపు మాకు సంబంధం లేదంటారు, కొంతసేపు చంపేశామంటారు. రౌడీ షీటర్ ని చంపేశాము, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా? వాడు రౌడీ షీటర్ కాబట్టి చంపేశామని చెప్పేసి సమర్థించుకుంటున్నారు. సిగ్గుందా మీకు అసలు? రౌడీ షీటర్ అయితే అది తేల్చాల్సింది ఎవరు? మీరు కేసు కట్టేస్తే అది అవునా కాదా, తప్పు చేశాడా లేదా, అతను ముద్దాయి మాత్రమే, నిందితుడు కాదు కదా. ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఎవరు ప్రూవ్ చేయాలి? న్యాయస్థానాలు కదా. మరి ఇవే చట్టాలు కేసులున్న వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో, కేసులుంటే ఎన్కౌంటర్ చేసి చంపేయచ్చు, కేసులుంటే శవాన్ని కూడా లేకుండా బూడిద చేసేయచ్చు అనే చెప్పే ఒక చట్టాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు.
ఇదే చట్టం కేసులున్న ప్రతి ఒక్కరిపైన మీరు చేస్తారనేసి ఒక మంచి లిస్టు కూడా తయారు చేయండి. సిగ్గుండాలి కనీసం. రాష్ట్ర ప్రజలు ఇంతలాగా మీ గురించి మాట్లాడుతున్నా సరే, మీ యొక్క చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, మీ యొక్క ఆటవిక పాలన చూసి అసహించుకుంటున్నా సరే నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లా. మీ ప్రోద్బలం లేకుండానే ఈరోజు సాయి కృష్ణ ఆ విధంగా చంపేస్తారా? గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే జరుగుతుందా ఇదంతా కూడా? ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత అరాచకం, ఏమనాలో కూడా మాటలు తెలియట్లా. శవాన్ని తెల్లారి గట్ల బండి మీద తీసుకుని వెళ్లి శ్మశాన వాటికలో, కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్ చేస్తారా? ఆ తల్లికి ఆ బూడిది కూడా ఇవ్వలేకపోతున్నారా మీరు? ఆ తల్లి ఉసురు తగలకుండానే ఉంటారా మీరందరూ? ఎవరైతే ఈ సంఘటనకి కారకులయ్యారో, దీని వెనకాల ముందుండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఉసురు తగలదా? ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రక్షణ లేదు, భద్రత లేదు. ఈరోజు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడో లేదో కూడా తెలియట్లా. కనీస దహన సంస్కారాలు కూడా ఈరోజు పోలీసు వారే చేసే విధంగా కొత్త చట్టాలని వీళ్ళ చేతుల్లోకి వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. అంటే మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి, మన బాధను మనమే చెప్పుకోవాలి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడల్లా వీళ్ళు ఎంతకైనా తెగించే విధంగా ఈరోజు అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నించినా సరే మాకు ఇది ఏమాత్రం కూడా వినపడవు, కనపడవు అన్నట్టుగా, మాకు సంబంధమే లేదన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఎంతసేపటికి కూడా సమర్థించుకుంటా, లేదంటే దాన్ని ఏదో విధంగా డైవర్షన్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధితో గాని, ఎక్కడా కూడా ప్రజలపైన ఒక అభిమానంతో గాని, ప్రజల్ని రక్షించాలన్న ఒక బాధ్యతాయుతం కానీ, జవాబుదారితనం కానీ ఈ గవర్నమెంట్ కి లేదు అనే స్పష్టత మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ ఒక్క సంఘటన కాదండి, గతంలో ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి తప్పు కళ్ల ముందు కనిపిస్తున్నా సరే ఇంకా సమర్థించుకుంటా, తప్పు ఎదుటి వాళ్ళ మీద ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే బాధితులకి అండగా నిలబడతారో వాళ్లనే మళ్ళీ నేరస్తులుగా చూపించే విధంగా చేస్తా ఉన్నారు. ఎంత అరాచకం అండి నిజంగా కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడితే దానికి కూడా భూతద్దంలో చూసి కులాలను విడదీస్తా ఉన్నారు, కాపులో చిచ్చులు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడడం. ఇంకా నయ్యం, ఆ హత్య కూడా ఈయనే చేయించాడు, ఆ అరెస్ట్ కూడా ఈయనే దగ్గరుండి చేయించాడు, గవర్నమెంట్ ఈందే అని చెప్పలా. ఈరోజు పరామర్శించడానికి ఆ తల్లి బాధ చూస్తుంటేనే మాకే ఉండలేకపోతున్నాం. పరామర్శించడానికి ఈరోజు ఆయన వెళ్తే దానికి కూడా రేపు తీసుకొస్తారు, కొత్త కొత్త వస్తాయి పేపర్లో. అంటే అరెస్ట్ ఎందుకు చేశారు, చట్టాన్ని ఈరోజు చేతుల్లోకి తీసుకొని న్యాయ వ్యవస్థలతో పని లేకుండా చంపేసిన సిఐ గురించి కానీ, జరిగింది అన్యాయం అని గాని ఏ పేపర్లోనూ, ఏ ఛానల్లోనూ వాళ్ళకి సంబంధించినటువంటి ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, ఈనాడు పేపర్ కానీ, TV5 కానీ ఎక్కడా కూడా లేదు. దీనికి సంబంధించిన వార్త ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా కనపడనీరు. ఏమని రాస్తారు, ఈ వైసీపీ వాళ్ళు కులాలను విడగడుతున్నారు, అంటే కాపు కులంలో చిచ్చులు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక తల్లి ఆవేదనకి న్యూస్ ఉండదు, ఒక తల్లి గర్భశోకానికి న్యూస్ ఉండదు, ఒక తల్లి కన్న కొడుకుని పోగొట్టుకున్నందుకు న్యూస్ ఉండదు. ఆ తల్లి మైకులు ముందుకొచ్చి నిరంతరం కొడుకు కోసం విలవిల్లాడిపోతా ఉంటే ఎలాంటి వాడైనా సరే తల్లికి బిడ్డనే. వాడు ఎంత అంతకుడైనా, ఎంత దుర్మార్గుడైనా ఒక తల్లికి కొడుకే. మీకు హంతకుడు కావచ్చు, హంతకుడు కూడా కాదే. అతని మీద ఎన్ని కేసులున్నాయి? అన్ని కేసులు కొట్టేశారు, 2 కేసులున్నాయి. ఆ మాత్రం దానికి అరెస్ట్ చేయండి, వార్నింగ్ ఇవ్వండి, లేదంటే మీ స్టైల్లో 2 దెబ్బలు వేయండి, అంతే తప్ప చంపేస్తారా?
ప్రాణం అంటే అంత తేలిగ్గా ఉందా? ఎవరిచ్చారండి మీకు హక్కు? ఆ తల్లికి మళ్ళీ కొడుకుని తీసుకురాగలరా? ఇంత దారుణం జరుగుతా ఉంటే ప్రజలు కూడా నిజంగా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి ఈరోజు.